హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం పీరియాడిక్ టేబుల్ చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఈ పీరియాడిక్ టేబుల్ స్టార్ట్ చేసే ముందు యాక్చువల్గా ఈ పీరియాడిక్ టేబుల్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే డైరెక్ట్గా క్వశ్చన్స్ చెప్పేద్దాం అనుకున్నాను, కానీ ఈ పీరియాడిక్ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక గ్రూప్ డి యాస్పిరెంట్కి పక్కన వేరే స్టూడెంట్కి డిఫరెన్షియేషన్ ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఎందుకంటే పీరియాడిక్ టేబుల్లో మినిమం 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు, మ్యాక్సిమం 4 క్వశ్చన్స్ ఇస్తున్నారు. అవునా? అంటే కెమిస్ట్రీలో ఇచ్చేదే 8 to 9 క్వశ్చన్స్. ఓకే, ఆన్ యావరేజ్గా 8 to 9 క్వశ్చన్స్ లేదా 8 to 10 క్వశ్చన్స్. ఇందులో 40% ఏం కవర్ చేస్తుంది? పీరియాడిక్ టేబుల్ కవర్ చేస్తుంది. కాబట్టి డైరెక్ట్గా బిట్ టు బిట్ చెప్తే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. అందుకని చెప్పేసి సో మ్యాక్సిమం బెనిఫిట్ స్టూడెంట్స్కి ఇద్దామని చెప్పేసి దీని వరకు మాత్రం పీరియాడిక్ టేబుల్ కొంచెం థియరీ ఇస్తాను, 100% ఇవ్వను. ఎందుకు అంటే అది గ్రూప్ డికి అవసరం లేదు. ఓకేనా? సో గ్రూప్ డిలో బిట్ మిస్ అవ్వకుండా ఎంతవరకు అయితే కాన్సెప్ట్స్ కావాలో ఆ కాన్సెప్ట్స్ అని చెప్తాను. ఓకేనా? దాన్ని క్లారిటీగా నేను ఎలా పీరియాడిక్ టేబుల్ వేస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేసి మీరు దాని మీద టైం స్పెండ్ చేస్తే మీకు కూడా పీరియాడిక్ టేబుల్ వచ్చేస్తుంది. ఓకేనా? పీరియాడిక్ టేబుల్ పెద్ద విషయం కూడా కాదు. జస్ట్ 1 week డైలీ 10 minutes, 1 week డైలీ 10 minutes దాని మీద స్పెండ్ చేస్తే ఎయిత్ డే మీకే వచ్చేస్తుంది. 8వ రోజు మీకే పీరియాడిక్ టేబుల్ వచ్చేస్తుంది, ఎలా వేయాలి ఏంటి అని. ఓకేనా? సో ఈ పీరియాడిక్ టేబుల్ మీద బేసిక్స్ ఈరోజు చూద్దాం. మ్యాక్సిమం ఒక 1 hour తీసుకొని ఈ బేసిక్స్ చేసుకుందాం. ఈ బేసిక్స్ తర్వాత ఈ బేసిక్స్ యూస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఎలా అడిగారో చెప్పేస్తాను. ఓకేనా? సో ఈ బేసిక్స్ వింటే ఆటోమేటిక్గా 99% బిట్స్ మీరు చేయగలుగుతారు. ఓకేనా? సో పీరియాడిక్ టేబుల్ బేసిక్స్ ఇచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సరే చూడండి, నేను ఏం చెప్తున్నానో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఈరోజు పీరియాడిక్ టేబుల్ అనేది చూద్దాం. ఎన్సీఆర్టీ 11th క్లాస్ ఇన్ఫర్మేషన్ వరకు కూడా ఏముందో అదంతా ఇస్తున్నాను. ఓకేనా? సరే చూడండి, ఈ పీరియాడిక్ టేబుల్ చూసే ముందు అసలు ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. ఓకేనా? అదేంటి అంటే చూడండి, అసలు మొట్టమొదటిసారిగా ఈ యొక్క మూలకాలని నేను ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ గురించి మాట్లాడట్లా. ఏం మాట్లాడుతున్నా అంటే మూలకాల గురించి మాట్లాడుతున్నా, ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతున్నా. అసలు ఈ ఎలిమెంట్స్ని మొట్టమొదటిసారిగా ఓకే ఈ మూలకాలు లోహాలు అయి ఉంటాయి, ఈ మూలకాలు అలోహాలు అయి ఉంటాయి అని మొట్టమొదటిసారిగా క్లాసిఫై చేద్దాం అని ప్రయత్నించిన శాస్త్రవేత్త ఎవరు అంటే లావోయిజర్. ఓకేనా? లావోయిజర్ ఎప్పుడు సార్ అంటే 1789లో అతను దీని మీద పరిశోధన చేశాడు. ఏమని? హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు అటెంప్ట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ ద మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. అంటే మూలకాలని లోహాలుగా అలోహాలుగా అదే క్లాసిఫై విభజిస్తే ఓకేనా? సో దాని మీద పరిశోధన చేసిన శాస్త్రజ్ఞుడు అంటే ఇతనే. అదే ఫస్ట్ టైం ప్రయత్నించాడు అనమాట. ఒక ఎలిమెంట్స్ని ఇలా ఒక మూలకాలని ఇలా లోహాలుగా అలోహాలుగా మార్చచ్చు అని ప్రయత్నించాడు. ఇతను ఎవరు? లావోయిజర్. ఏ సంవత్సరంలో? 1789. పీరియాడిక్ టేబుల్ గురించి కాదు, అలా ఈ మూలకాల దగ్గర నుంచి పీరియాడిక్ టేబుల్ ఎలా అభివృద్ధి చెందిందో ఒక ఐడియా ఇద్దామని చెప్తున్నాను. ఓకేనా? సరే ఒక్కసారి చూడండి, 1789 అనగానే మీకు ఏం గుర్తు రావాలి? 1789 ఓల్డెస్ట్ లా. అది అంటే ఏంటిది? సో ఆల్రెడీ దీని గురించి చెప్పాను నేను. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఏంటిది? మాస్. అంటే ద్రవ్యరాశి నిత్యత్వ నియమం లేదా ద్రవ్య నిత్యత్వ నియమం అంటే ఏంటిది? సో ఒక సమీకరణంలో ఓకేనా, ఒక రసాయనిక సమీకరణంలో ఏమవుతుంది? ద్రవ్యరాశి సృష్టించబడదు, ద్రవ్యరాశి నాశనం చేయబడదు. అవునా? సో మాస్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ ఇట్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. ఓకేనా? ఈ కెమికల్ రియాక్షన్ లో సృష్టించబడదు, నాశనం చేయబడదు. దీని మీద ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పాను. ఓకేనా? లాస్ట్ వీడియోలో నాకు గుర్తులేదు, కానీ ఖచ్చితంగా ఈ గురించి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. అంటే ఏంటిది? సో ఈ ఇయర్ మీకు గుర్తురాగా తెలియంగానే చేయాల్సింది ఏంటిదంటే ఓకే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ద్రవ్య నిత్యత్వ నియమం ఇక్కడే చెప్పారు. ఈ సంవత్సరంలోనే చెప్పింది ఎవరు? ఇతనే. ఓకేనా? ఎవరితను? ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు. అంటే ఏంటిది? ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ కూడా ఇతనే. ఓకేనా? అయితే ఇతని గురించి ఏంటి అంటే ఇక్కడ పీరియాడిక్ టేబుల్లో మూలకాలు ఉంటాయి కదా. ఈ యొక్క మూలకాలని లోహాలుగా అలోహాలుగా విభజించడానికి ప్రయత్నించిన మొట్టమొదటి శాస్త్రవేత్త మన ఇతను. ఓకేనా? సరే దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ సో సెకండ్ ఏంటి అంటే మీ అందరికీ తెలుసు జాన్ డాల్టన్. ఓకేనా? డాల్టన్
ఇతను ఏం చేశాడు, ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్ ఇయర్ 1808లో. 1800 ఏం చెప్పారు అమ్మా, ఇతను ఏం చెప్పారు మీ అందరూ తెలుసు కదా. అటామిక్ థియరీ, ఫస్ట్ అటామిక్ థియరీ, మొట్టమొదటి పరమాణు సిద్ధాంతం. పరమాణు నమూనా కాదు, పరమాణు నమూనా అయితే ఎవరు, జేజే థామ్సన్ పుచ్చకాయ నమూనా ఇలా ఉన్నాయి కదా, అది కాదు. అదేంటిది నమూనా, మొట్టమొదటి పరమాణు నమూనా. ఇదేంటిది మొట్టమొదటి పరమాణు సిద్ధాంతం. ఎవరు చెప్పారు, జాన్ డాల్టన్ 1808లో చెప్పారు. ఏమని చెప్పారు, ఒక పరమాణు అనేది, ఓకేనా, ఒక పరమాణు అనేది దాన్ని ఇంకా విడదీయలేము. ఆటమ్ ఈజ్ డస్ నాట్ డివిజిబుల్. అంతేకాదు ఈ యొక్క పరమాణువులో 3 ప్రాథమిక అంశాలు ఉంటాయి. అవేంటిది, న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, ఇలా చెప్పారు కదా. సో చాలా ఉంటాయి. ఆ యొక్క మూలకంలో ఒక ఆటం తీసుకుంటే, ఒక పరమాణువు తీసుకుంటే, ఆ పరమాణువులో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రానే కాదు కొన్ని వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఇంకా ఉంటాయి. కానీ ప్రాథమిక అంశాలు మాత్రమే 3. అవేంటివి, ఫండమెంటల్ పార్టికల్స్ ఏమిటి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని చెప్పాడు. అవునా. సో దీని తర్వాత వచ్చేసి చూడండి, దీని తర్వాత సో ఇంకా నుంచి ఇప్పుడు తర్వాత ఏమైంది అంటే చూడండి, తర్వాత వచ్చిన శాస్త్రవేత్త ఎవరు అంటే చూడండి, డాబర్నీర్. ఓకేనా, డాబర్నీర్. ఓకేనా, డాబర్నీర్. ఈ డాబర్నీర్ అనే శాస్త్రవేత్త, ఓకేనా, ఈ డాబర్నీర్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పారు అంటే చూడండి, ఏ సంవత్సరంలో అంటే 1800, ఓకేనా, 1817. ఒకవేళ 17 మీకు ఇవ్వకపోతే 1829 అని కూడా ఉండొచ్చు. 1829 కూడా ఉండొచ్చు. దీనికంటే ముందు, ఓకేనా, దీనికంటే ముందు ఒకసారి చూడండి ఇలా చూడండి. లావైజర్ ఏమో 1789, ఈ జాన్ డాల్టన్ ఏమో 1808. ఇంకా పీరియాడిక్ టేబుల్ రాలా, వీళ్ళ దగ్గర పీరియాడిక్ టేబుల్ ఇంకా రాలేదు. జస్ట్ మూలకాలను ఐడెంటిఫై చేసుకుంటూ వచ్చారు. అవునా. అయితే ఇక్కడ ఈ టైంలో దగ్గర 1800 సంవత్సరం వచ్చేసరికి, అంటే ఈ మధ్య పీరియడ్లో 1800 సంవత్సరం వచ్చేసరికి మనకు తెలిసిన మూలకాలు కేవలం 31 మాత్రమే. టోటల్ 31 ఎలిమెంట్స్ హావ్ నోన్ టు ద వరల్డ్. అవునా. సో కేవలం 31 మూలకాలు మాత్రమే తెలుసు. ఏ సంవత్సరానికి, 1800 సంవత్సరం వరకు. ఓకేనా. సరే నెక్స్ట్ చూడండి. సో ఇదేంటి అంటే డాబర్నీర్. అసలు ఇదేంటి సార్ అంటే చూడండి, మీకు కన్ఫ్యూజన్ అవ్వద్దనే ముందే కన్ఫ్యూజ్ చేస్తాను మిమ్మల్ని, అర్థమవుతుందా. అదేంటి అంటే ఇక్కడ అతను ఏం చేశారంటే పరిశోధనలు స్టార్ట్ చేశాడు. ఇదేంటి అంటే తను పరిశోధన చేసిన తర్వాత ఆయన పరిశోధన పబ్లిష్ చేశారు. ఇది ఓకేనా, పబ్లిష్ చేశారు. ఓకేనా, అంటే రిలీజ్ చేయడం అనమాట. ఒక మ్యాగజైన్ కో సంథింగ్, లేకపోతే ఈ యొక్క పీరియాడిక్ టేబుల్ సంబంధించింది IUPAC ఉంది కదా, వీటికి సెండ్ చేయడం ఇట్లా. సో ఇక్కడేమో పరిశోధన స్టార్ట్ చేశారు. ఇదేంటిది, పరిశోధనని పబ్లిష్ చేశారు. ఇది ఏంటో చూద్దాం. జస్ట్ ఇంట్రొడక్షన్, పీరియాడిక్ టేబుల్ ఎలా స్టార్ట్ అయిందని. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత వచ్చింది ఎవరంటే జాన్ న్యూలాండ్స్. ఓకేనా. ఎప్పుడు సార్ అంటే 1800. ఓకేనా. జాన్ న్యూలాండ్స్ ఎప్పుడు, 1865. చాలా బుక్స్ లో 1866 అని ఉంది. ఓకేనా. అయితే NCERT బుక్ లో మాత్రం 1865 అనే ఉంది. ఓకేనా. సో ఇతనేమో త్రిక సిద్ధాంతాన్ని ఇచ్చాడు, పీరియాడిక్ టేబుల్ రావడానికి కొంచెం హెల్ప్ చేశాడు. ఇతనేమో పీరియాడిక్ టేబుల్ డైరెక్ట్ గా ఇచ్చేసి అష్టక సిద్ధాంతాన్ని ఇచ్చారు. ఓకేనా, దాన్ని చూద్దాం. సరే నెక్స్ట్ ఇతని తర్వాత వచ్చిన శాస్త్రవేత్త ఎవరంటే, ఓకేనా, అయితే చూడండి ఇతని తర్వాత వచ్చిన శాస్త్రవేత్త ఎవరంటే చూడండి మెండలీవ్. ఓకేనా, ఈ మెండలీవ్ ఏంటంటే 1869 లేదా 1872 ఏదో. ఒకవేళ దీని మీద నీకు చెక్ చేయదలుచుకుంటే ఈ రెండింటిలో ఏదో ఒక్క ఆప్షన్ ఇస్తారు, 2 కలిపి ఇవ్వరు. ఓకేనా. సో అప్పుడేమవుతుంది, మనకి ఎడిషన్ అవుతుంది. సరే అట్లా ఇవ్వరు. ఓకేనా. సో ఇదేంటిది అంటే తన పరిశోధన స్టార్ట్ చేసింది. ఇదేంటి అంటే తన యొక్క పీరియాడిక్ టేబుల్ పబ్లిష్ అయిన ఇయర్ అనమాట. ఓకేనా. రెండు మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. 69 ఉంది, 72 ఉంది అని కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఓకేనా. సో ఇక చివరిగా వచ్చినది మీ అందరికీ తెలుసు కదా, ఎవరు, మోజ్లే. ఓకేనా, హెన్రీ మోజ్లే అంటారు. ఏ ఇయర్, 1913లో. సో ఇవన్నీ ఒక బేసిక్ గా తీసుకొని ఇట్లా కాదు పీరియాడిక్ టేబుల్ అని చెప్పేసి సో తను మోడర్న్ పద్ధతి ఎంచుకొని సో 1913లో మనకి ఇప్పుడున్న పీరియాడిక్ టేబుల్ ని ఇచ్చారు. ఓకేనా.